నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, జీవితం సాఫీగా వెళ్ళదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య. మనిషి అన్నాక సమస్య తప్పదు. అయితే కొంతమంది ఆ సమస్యకి పరిష్కారాన్ని ఎదుర్కొని, తెలుసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది మాత్రం దాన్ని కాంప్లికేటెడ్ చేసేసుకుంటారండి. అవును. రకరకాలుగా వారికి వారే ఊహించుకోవటమా, లేకపోతే వేరే వాళ్ళ గురించి ఊహించుకోవటమా, అసలు రకరకాలు పలు రకాలు అనుకోండి నేను ఎన్ని వింటున్నానో జయ అట్లాంటివి కదా. మామూలు విషయాలకి, సాధారణమైన విషయాలకి, లోక సహజమైన వాటికి కూడా కాంప్లికేటెడ్ చేసేసుకునే జీవితాన్ని. అదొక పెద్ద ప్రశ్నలాగా, అదొక అంటే ఇంకా మనం దీనిలో నుంచి బయటపడలేము అనుకోవటం వారు, వారితో పాటు వారి చుట్టూ ఉన్న వారికి కూడా ఇబ్బంది కదా. ఇబ్బంది అంటే ఇవి ఒక్కొక్క వయసుల్ని బట్టి వస్తాయి. కొంతమందికి ఏమో ఏజ్ పెరిగే కొంతకి కొంతమందికి వస్తాయి. ఇంకొంతమంది ఏంటంటే వీళ్ళకి ఇష్టారాజ్యంగా ఉందామని ఉంటుంది. అని ఇష్టారాజ్యంగా ఉండాలి, ఏదో చేసేస్తాం. కానీ మన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో అని అనుమానంగా ఉంటుంది లోపల ఉండి. వాళ్ళు ఏమంటారో అని చూస్తూ ఉంటారు ఎంతసేపు. ఏదైనా అంటారేమోనని వాళ్ళు మామూలుగా మాట్లాడిన వాక్యాల్లోంచి కూడా ఒక పదం తీసి నాదే నన్నే అన్నారని హాయిగా ఉండలేరు. ఎందుకో ఉండరు. కొంతమంది చూడు జయ, డబ్బు సమస్య లోకంలో చాలామందికి ఉంటుంది. డబ్బుల సమస్య, సంసారంలో ఏవో భర్తలతోటో అత్తమామలతోటో ఏమిటో ఒక ఇబ్బంది. కొంతమందికి పిల్లలు బాగా చదువుకోరు, కొంతమంది పిల్లలు చదువుకున్న సెటిల్ కారు. ఇవి కాకుండా శారీరకమైన సమస్యలు, కొలీగ్స్ తోటి ఏవో ప్రాబ్లమ్స్, ఇలాంటి ఒడిదుడుకులు లేని జీవితాలు ఉంటాయా? ఉండవు. కొంతమందికి ఉంటాయి, వాళ్ళకి ఏం పెద్ద ఏమి ఉండవు అని క్యాజువల్గా ఉంటాయి. చాలా తక్కువ ఉంటాయి ఏమో రమగారు. తక్కువ అలాంటి వాళ్ళు, కానీ ఉంటారు, హాయిగానే ఉంటారు. ఈ హాయిగా ఉండే వాళ్ళు కూడా హాయిగా ఉండరు జయ. ఉండరు. ఏంటో చిన్నదానికి ఏమంటారంటే దాన్ని చెప్తాను, రంధ్రాన్వేష. కోడిగుడ్డుకి ఈకలు పీక్కుని, గుడ్డుకి ఈకలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? క్రియేట్ చేసుకుంటారు. వీకి కాంప్లికేటెడ్ చేసేసుకుంటూ ఉంటారు. ఎంత పెద్ద సమస్య ఉన్న జీవితమైనా ప్రతి చక్రము పైకి వెళ్ళింది కిందకు వచ్చినట్టుగానే మెల్లిగా సమస్యకి సమాధానం తాపీగా దొరికేస్తుంది. కాలక్రమంలో సర్దుకుంటాయి అన్నీ. మనం సాధారణమైన వాటిని కూడా ఏంటో మాట్లాడేసుకుని దాని మీద డిస్కస్ చేసి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి అడిగి ప్రశ్నించి, నువ్వు అలా అనుకుంటున్నావా, నీ ఉద్దేశం ఇదా అని అడిగి, మామూలుగా అన్నా కూడా నువ్వు ఏ ఉద్దేశంతో ఇది అన్నావో చెప్పు అని అడిగి వదిలేసుకోరే. వదలరు. ఈ వదలకపోవటం అనేది ఉంది చూసా. వీళ్ళకి ఏంటంటే కాంప్లికేషన్స్ ఇష్టం. బీనాదేవి గారిది అనుకుంటా ఒక కథ గుర్తుంది నాకు. ఆవిడకి ఏంటంటే కష్టాల కడలి కావాలని కోరిక. ఆవిడ ఒక కోటీశ్వరుడి కూతురు. మంచి కాలేజీలో సీట్ అన్నా రాకపోతే ఏడుద్దామంటే అది కాలేదు. ఆవిడ చాలా ఇదిగా ఉంటుంది. ఆవిడకి ఏంటంటే శేష జీవితం కాశీలోనూ ఎక్కడో గడుపుదామని ఉంటుంది. చిన్నదే ఆవిడ. ఒక ఆయన్ని ప్రేమిస్తుంది. నాన్న వద్దంటే బాగుండు అనుకుంటుంది. నాన్న అనుకుంటాడు. నవ్వొస్తుంది నాకు, ఆ కథ గుర్తొస్తూ ఉంటుంది. శేష జీవితాన్ని కాశీలో గడుపుదామన్నా కుదరలేదు, దిక్కుమాల జీవితం అనుకుంటుంది. ఆవిడకి ఏంటంటే దుఃఖం కావాలని ఉంది, అది కుదరదు. దుఃఖం కుదరదు. నీకు ఎంతసేపు ప్రతి దాంట్లో నుంచి సమస్యని వెలితీయాలనే గుణం ఉంది చూసావా, అది మంచిది కాదు. చాలా మందిని చూస్తాం రమగారు. చాలా మంది ఒట్టిగా అపార్ట్మెంట్లలో ఎవరిదాన్ని వాళ్ళు ఉంటుంటారా, వాచ్మెన్ నుంచున్నాడనో కూర్చున్నాడనో, ఎదురుగుండా ఆవిడ నవ్విందనో, వెళ్ళేటప్పుడు పలకరించలేదనో, పలకరించారనో, ఏదో ఒక సమస్య, ఎక్కడికైనా వెళ్ళారా అని అడిగారనో, అలాంటివి కూడా కాంప్లికేషన్స్. ఎందుకు గొడవలకి దారి తీయిస్తారో దాన్ని కూడా సమస్యగా ఎందుకు తీసుకుంటారు? అసలు మనకేం కావాలో మనకు తెలుసా అని ప్రశ్నించుకోండి. ఇలా చేసుకునే వాళ్ళంతా అసలు ఏం కావాలి మనకి తెలీదు. రమగారు, వాళ్ళు అలాంటి వారు అందరితో అలానే ఉంటారా? కొంతమందిని మాత్రమే పెట్టుకుంటారా? ఎవరి మీద ఒక కోపం ఉంటది, వాళ్ళ నుంచే నేను ఎక్కువ సమస్యను ఎదుర్కొంటున్నాను అట్లా ఉంటుందా? లేకపోతే ఉండదు. వాళ్ళు చూసే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకుంటారా? ప్రతి దాంట్లో నుంచి ఒక కాంప్లికేషన్ ని, ఒక సమస్యని, ఒక గొడవని వెతుకుతారు. మీకు జీవితంలో స్వీట్నెస్ లేకపోతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఏ చేదు వల్ల మీరు ఇట్లా కడవాగా చేదుగా ప్రవర్తిస్తున్నారో ముందు దాన్ని సరి చేసుకోండి. వదిలేయాలి కదా, ఎక్కడిదెక్కడ వదిలేయాలి. వదిలేయకపోతే ఏమవుతుందంటే మీకే కాదు ఈ కాంప్లికేషన్స్, ఈ గొడవలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనుభవిస్తారు. మీతో ఉన్న వాళ్ళందరూ పడాల్సి వస్తుంది. జనాలు దూరం అయిపోతారు. బాబోయ్ వీళ్ళతో పడలేమనిపిస్తుంది. ముళ్ళ చెట్టు లాగా ఉండద్దమ్మా. ముళ్ళ చెట్లలాగా ఉండద్దు. ఎలాంటి ముళ్ళ చెట్లైనా ఏదో ఒక రోజు పుష్పిస్తాయి. అవును. కొంతమంది అలా ఆలోచించేస్తారండి, ఎప్పుడో జరిగిపోయింది ఇంకా వదిలేసి మనం ముందు ప్రయత్నం ఉండదు. అంటే ఏదో ఒకటి కాంప్లికేషన్ అనమాట. అలా తెచ్చుకుంటూ కాంప్లికేటెడ్ గా ఆలోచించుకోవటము. ప్రతిదానికి నేను చెప్తాగా, కోడిగుడ్డుకి ఈకలు పీకటము,
ప్రతి వాళ్ళు ఎవరేమన్నా కూడా మన్నే టార్గెట్ చేస్తున్నారనే భావన. అవునవును. ఆఫీసుల్లో చేస్తే ఆఫీసులో ఎవరో ఏదో చేసేస్తున్నారు. ఉమ్. ఇంటికెళ్ళి దీన్ని ఇంటికి ఫార్వర్డ్ చేయటం. అదే వాళ్ళందరూ సరిగ్గా లేరని, సరిగ్గా బిహేవ్ చేయట్లేదని, పైగా ఎవరి దగ్గరైనా ఏదైనా ఒక ఫ్లా మనకు తెలిసిందనుకో ఇంకా అంతే సంగతి. దాని మీద మాట్లాడడం, ఉమ్. దాని మీద ప్రశ్నించేయటం వాళ్ళనే డైరెక్ట్గా. అది కూడా ఒక దుర్లక్షణాలు పెచ్చంటారు దాన్ని సరిగ్గా చెప్పాలంటే. అడిగేస్తారా రమ్మగారు? అడుగుతారు, అడిగే వాళ్ళు ఉన్నారు, అలాంటి మహానుభావులు బోళ్ళు మంది ఉంటారు. ప్రధానమైనది ఏంటంటే మీరు ఇలాంటి ధోరణి కలిగి ఉంటే ఇది నా తత్వం అనుకోకండి, మార్చుకోండి. ఇది సమస్య అని తెలుసుకోండి. దీన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి. అసలు నేనేమిటి, నాకేం కావాలి, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, లోపం ఇక ఎక్కడో జరుగుతుందని ఈ గమనించాలి. 3 ఓసారి రాసుకుంటే ముందు అసలు మీరేంటో కూడా మీకు తెలియదు. చాలా అదే నేను మందికి మనకేం కావాలో మనకు అసలు తెలియదు. క్లారిటీ ఉండదు. అది ఆలోచించుకోవటం మొదలు పెడితే అప్పుడు ఇతరులు ఏం మాట్లాడారు అనేవి అసలు మీరు ఆలోచించారు. నీకు కావాల్సింది ఒక క్లారిటీ వచ్చింది అనుకో, వచ్చాక అసలు దీనికి ఎంత మటుకు అర్హురాలని, నాకు కావాల్సిన విషయానికి, దానికోసం నేను ఏం పని చేస్తున్నాను. నీకేదో కావాలి బ్రహ్మాండం, నాకు కూడా 1 కోటి రూపాయలు కావాలి, దానికోసం నేనేం చేస్తా, ఇలాగే ఆలోచించుకుని వాళ్ళని వెళ్ళి తిడుతుంటే వస్తాయి 1 కోటి రూపాయలు. ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు దానికి సరిపడా ప్రయత్నం చేయాలి కదా. అప్పుడు ఈ వెదవ కాంప్లికేటెడ్ ఐడియాస్ మానేసి అప్పుడు ఏం చేస్తామంటే మనం దానికోసం ప్రయత్నం చేయటం మొదలెడతాం. ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మనమేంటో మనం తెలుసుకొని మనకి ఏం కావాలి అనేది కనుక తెలుసుకుంటే మీరు అన్నట్లుగా రంధ్రాన్వేషణ చేయకుండా. అదే రంధ్రాలు ప్రతి వాళ్ళకి ఉంటాయి. మనుషులు ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. ప్రతి వాళ్ళకి ఏవో ఒక మానసిక శారీరకమైన ఇబ్బందులు జీవితంలో చేయకూడని పనులు, దాన్ని వాళ్ళని వదిలిపెట్టుకుని ముందుకు వచ్చేసారు. వెనక్కి వెళ్ళిపోయిన విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉండకూడదు. ప్రతివాడికి ముందుకెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. నువ్వు వద్దన్నా తెల్లారిపోతుంది చూడు. కాదు ఈ రాత్రి మనం పడుకున్నామా, పడుకుంటే మనం రాత్రి ఎక్కడ ఆపేమో అక్కడ మొదలెడతామా జయ? కాదుగా, ఇదంతా పోతుంది ఇన్ని గంటలు కదా. ఇప్పుడు తెల్లారిపోతుంది, ఒక 8 గంటలో 10 గంటలో గడిచిపోతాయి. పెద్ద ఆయన టకీమని ఫ్రెష్ గా వచ్చేస్తాడు, సూర్యుడు వచ్చేస్తాడు, తెల్లవారేసరికి తయారైపోతాడు. నువ్వెందుకు ఫ్రెష్గా తయారవ్వవు? నువ్వు ఫ్రెష్గా ఉండాలి కదా. నువ్వు కూడా కాలంతో పాటు ప్రయాణం చేయండి. ఏవైనా కాంప్లికేషన్స్ ఉంటే వాటిని అక్కడ సాల్వ్ చేసేసి చిక్కుముడి తీసేసి ఆ దారాన్ని రీల్కి చుట్టేయాలి. అంతే, సజావుగా వెళ్తుంది. చిక్కు చేసుకుని ఇంకా లాగి పట్టుకునే వెళ్తాను అంటే అది ఎన్ని రోజులని వెళ్ళగలుగుతారు? వెళ్ళవు. చిక్కుముళ్ళైతే ఎక్కడో చోట ముడి పడిపోతుంది, ఆ ముడి పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటాం. ముళ్ళల్లోకి వెళ్ళబోకండి, సాల్వ్ చేసుకోవడం. ఒకవేళ మీ వల్ల కాకపోతే బెటర్ అక్కడికి కట్ చేసి కొత్త రీల్ చుట్టండి. ఎగ్జాక్ట్లీ చుట్టండి. అప్పుడు కాంప్లికేషన్స్, ఇళ్లలో తగాదాలు, మీకు ఆఫీసుల్లో తగాదాలు, మీకే ఎంతసేపు డిప్రెసివ్గా ఉండడము, ఏదో ఒక క్వశ్చనీర్ ప్రిపేర్ చేసుకుని దానికి ఆన్సర్లే వెతుక్కుంటూ, ఎదుటి వాళ్ళ ప్రశ్నలు కాదు, మీకు ఒక క్వశ్చనీర్ రెడీ చేసుకుని దాని ఆన్సర్లు చూసుకోండి. వన్స్ నీకు ఆన్సర్ దొరికిందా, ఇక నీకు ప్రపంచం మీద ప్రశ్నలు ఉండవు. నీ ఆన్సర్లు వెతుక్కోవటంలోనే నువ్వు ఉంటావు. ప్రతివాడు తన ప్రశ్నకి తనే సమాధానంగా ఉండాలి. ఉంటేనే నీ జీవితం హాయిగా ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళంతా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అంతే. రైట్. నమస్తే. నమస్తే జయ.